శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు ఆయన జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవ కిరీటం ఏంటి? ఈ జీవ కిరీటం ఇప్పుడు మాకు ఉపయోగం ఏమవుతుంది? ఉద్యోగం లేదని నేను బాధపడుతున్నాను, పెళ్ళి అవ్వలేదని నేను బాధపడుతుంటే జీవ కిరీటాలు ఏంటి, అయ్యేంటి అని అనుకుంటున్నారా? ఈ ఓడ్ ఏంటంటే, ఈ వాగ్దానం ఏంటంటే, నీ బ్రతుకులో దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని అది ఎల్లప్పుడూ జీవముగా ఉండేలాగా ఉంచుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో కూడిన జాబ్ అయినా, వ్యాపారమైనా, అది వివాహమైనా, శుభకార్యమైనా, వ్యవసాయమైనా, ఏదైనా ఇంతవరకు కొన్ని సమయాల్లో బాగుండి కొన్ని సమయాల్లో పడిపోవటం, అంటే జీవం కలిగి జీవం లేకపోవటం చూసేవేమో, కానీ ఇక మీదట ప్రతి ఆశీర్వాదము జీవము కలిగి ఉండటం నువ్వు చూస్తావు. ప్రతి దీవెనలో జీవం చూస్తావు. నీ వృద్ధాప్యము, నీ జీవితాంతము కృపాక్షేమములతో నువ్వు వర్ధిల్లుతూ ఈ జీవ కిరీటందుకు నా ఆశీర్వాదాన్ని చూస్తూ ప్రయాణం చేస్తావు, అనుభవిస్తూ ప్రయాణం చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానము, ఆయన నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ జీవ కిరీటం కలిగి ఉన్నవారు భూలోకములో నెమ్మదిగా బ్రతుకుతారు, పరలోకములో దేవుని సాక్షిగా ఆయనను స్తుతించేవారుగా ఉంటారు. ఇంతవరకు అసలు కిరీటమే లేదనుకున్నావేమో, ఏ కిరీటమైనా పర్వాలేదు అని అనుకుంటే ఆ కిరీటాలు తాత్కాలికంగా వస్తాయి. ఇప్పుడు కిరీటం అంటే ఒక ఎమ్మెల్యే అవటం, ఒక రాజకీయంగా కిరీటం, ఒక ప్రెసిడెంట్, ఒక మినిస్టర్, లేకపోతే ఒక సెక్రటరీ, ఏదో ఒక పదవి మనల్ని ఆవరించినప్పుడు, ఒక పదవిలో మనం అడుగుపెట్టినప్పుడు, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక ప్రమోషన్ రావటం, ఇలాగ రకరకాలుగా కిరీటాలతో సమానం అనమాట. ఆ సూచన అనమాట అది. కిరీటం అంటే ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, జీవ కిరీటము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక మీదట నీకు ఏదైనా ఒక పదవి వచ్చినా, ఉద్యోగం వచ్చినా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏదైనా, బిడ్డలైనా, ఎంతోమంది చెప్తున్న మాటలు, గర్భం వచ్చాక మళ్ళీ అబార్షన్ అయిపోయిందండి, లేకపోతే శిశువు బాగాలేదని, అది లేదని, ఇది లేదని. మొన్న ఒక సహోదరు అయితే పాస్టర్ గారు కడుపులో శిశువు నోస్ లేదని వచ్చిందండి. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేసేయాలన్నారండి.
ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసి వెళ్ళి ఈ నోస్ ఆ బోన్ లోపలికి వెళ్ళిపోయింది, ఆ శిశువుకి ముక్కు లేదని కనపడుతుంది క్లియర్గా, తీసేయమన్నారండి. మీరేమో ప్రార్థన చేసి మగపిల్లడు పుడతాడని చెప్పారు, ఇలాగ ఉందండి తీసేయమంటారా, డాక్టర్తో మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసేమన్నారు. నేను ఎలుగెత్తి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఇచ్చే బిడ్డలు ప్రజెంట్ కూడా నీ చేతిలోనే ఉంది కదా శిశువు, ఆ నోస్ నువ్వే సెట్ చేయి ప్రభువా, నువ్వు బ్లెస్ చేయి అని ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ శిశువుని మరలా నోస్ని సెట్ చేశాడు, మగపిల్లడు పుట్టాడు. ఇప్పుడు చూడండి ఆ సాక్ష్యం మీరు డైరెక్ట్ చూడొచ్చు. ఆ శిశువు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ డాక్టర్ షాక్ అయిపోయాడు, ఏంటి మళ్ళీ స్కాన్ చేస్తే ప్రార్థన చేసి దీవించిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్కి వెళ్ళి స్కాన్ చేస్తే అంత నోస్ అంత బాగుంది. 5th మంత్లో అబార్షన్ చేసేయాలన్న డాక్టర్, అదే డాక్టర్ డెలివరీ చేశాడు, మగపిల్లోడిని బయట తీసుకొచ్చాడు. ఆ మగపిల్లోడిని చూడండి ఎంత అందంగా, ఆ నోస్ చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. మా చెల్లికి వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 5 నెలల వరకు మేము అంతా సంతోషపడేలోపు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే బాబుకి ముక్కు లేదు, మరి గర్భఫలం తీయించేసుకోమని చెప్పారు. మేమైతే దేవుని మీద ఆధారపడి మరి దైవజనుల దగ్గరికి వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన ఇలాగని చెప్పాము, బాబుకి ముక్కు లేదు అన్నారు. అన్నయ్య మరి ప్రేయర్ చేయండి అన్నప్పుడు మరి దైవజన్ ప్రేయర్లో పెట్టుతామమ్మ, మళ్ళీ నెలలో చెప్తాం అనేసి అన్నారు. మళ్ళీ నెలలో కూడా మేము అలాగే వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఏమీ లేదు పండు అని చెప్పారు. ఆ రీతిగానే ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఆ బాబు మరి నెలలు పూర్తయిన తర్వాత క్షేమకరంగా ఆ బాబు పుట్టాడండి. ఇప్పుడైతే ఆ బాబు ముక్కు చాలా బాగుంది, ముక్కు కూడా మంచి బాబు పుట్టాడు. మరి దేవునికి వందనాలండి. ప్రార్థన చేసి నా ఈసాకయ్య గారికి నా వందనాలు. దేవుడికి సంశాఖ దేవుడికి. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు సజీవుడు, మన దేవుడు పరమ వైద్యుడు. ఆయన మన మీద జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు, ఆ బిడ్డకి జీవాన్ని కలగజేశాడు. మనొక సహోదరు వచ్చింది, ఏమా ఈ సాక్ష్యాలు చాలామంది స్కాన్ చేశారటండి, లోపల శిశువు లేదని వచ్చిందండి, కనపడట్లేదటండి. ఎన్నో నెలలు అన్నాడు, అదేనండి 4 నెలలు. మరి శిశువు కనపడకపోతే ఏంటి, అబార్షన్ చేసేయాలమ్మా అన్నారండి. నువ్వు అబార్షన్ చేయించుకోవద్దు, దేవుడిచ్చిన వాగ్దానంతో నువ్వు కన్సీవ్ అయ్యావు, దేవుడే కృప చూపిస్తాడని ప్రార్థన చేసి ఏసునామములో ఈ శిశువు స్కాన్లో కనపడను గాక అని ప్రార్థన చేసి తైలంతో సిలివేసి పంపితే మళ్ళీ స్కాన్కి వెళ్తే లోపల ఆడు ఆ పక్కనే పడుకుని ఉన్నాడు. అంతే చూడండి ఆడెంత అందంగా పుట్టాడు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 5వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు, బేబీకి అబార్షన్ చేయాలి అన్నారు. అబార్షన్ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు. అందరూ ఎన్నో మాటలు అన్నారు, తీసేయాల్సిందే, ఎక్కడ చూపించినా తీసేయాలి అన్నారు. అయితే నేను యూట్యూబ్లో అయ్యగారు వాక్యం విన్నాను ఒకసారి. మళ్ళీ విజయవాడ వచ్చి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. మంచి బిడ్డను ఎత్తుకొని వస్తావమ్మా అన్నారు. అలాగే నాకు మంచి మగపిల్లని ఇచ్చారు, ఫ్రీ డెలివరీ అయ్యాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇలాంటి సాక్ష్యాలు ప్రార్థనా శక్తిలో దేవుడు బలంగా చేస్తున్నాడు. జీవం కిరీటంతో కూడిన సాక్ష్యాలు ప్రవహిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇది సత్యం, ఎంత సత్యం అంటే గ్రంథం. దీని మీద మనం ఆధారపడగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో రుచి చూడగలం. ప్రియులరా, ప్రార్థనా శక్తి తైలాభిషేక పాయింట్లు అన్నిటిని నేను వస్తున్నాను. ప్రతి చోట తైలమును ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన భారము, దర్శనము, వాగ్దానం ద్వారా దేవుడు నన్ను నా తండ్రికి ఇచ్చినందువల్ల నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అందుకనే ఇన్ని ఆత్మలు దేవుని వైపు మనం తిప్పగలుగుతూ ఉన్నాం. నీ జీవితంలో గొప్ప వాగ్దానం ఈరోజు, జీవ కిరీటమును పొందెదు. ఏది జీవం లేదని ఏడుస్తున్నావో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ ఇన్కంలో, ఏ గర్భఫలంలో, ఏ బిడ్డ జీవితంలో జీవము లేదని అనుకుంటున్నావో, దేవుడు లైఫ్ ఇస్తున్నాడు. ఆత్మ ద్వారా కృప నిన్ను ఆవరించును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం, తొందరగానే ముగిస్తాను. ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం, హబక్కూకు గ్రంథాన్ని తెరుద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో
హబక్కుక్ అనేటువంటి దైవజనుడు చాలా శ్రమలను కన్నులారా చూస్తూ ఉన్నాడు. చాలా శ్రమలు తనని చుట్టుకున్నాయి, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఆ సమయంలో హబక్కుకు న్యాయము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేని కొరకు ప్రార్థించాడు? ఎలా ప్రార్థించాడో చూద్దాం. న్యాయము జరిగించు అని అడిగాడు. పరిస్థితులు తారుమారయ్యే కొలది ఇంకా దేవుని కార్యము జరగలేదు, ఆలస్యం అయిపోయిందని ఆ సంవత్సరం ఎంతో వేదన పడ్డాడు. మొదటి అధ్యాయము మొదటి వచనం దగ్గర చదువుదాం. హబక్కుకు గ్రంథం, బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము. ప్రవక్తయగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యెహోవా నేను మొర్ర పెట్టినను. చూడండి, హబక్కుకు ప్రార్థిస్తున్నాడు. యెహోవా నేను మొర్ర పెట్టినను, నీవెన్నాళ్ళు ఆలకింపకుందు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను, నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. నేను ఎంత బాధపడుతుంటే నీవు అలా ఊరకనే చూస్తున్నావు ఏంటి బాబు? ఎక్కడ చూచినను నాశనమును, ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. చూడండి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోవుచున్నది. హల్లెలూయా చెప్పండి. హబక్కుక్ అనేటువంటి దైవజనుడు జరుగుతున్నటువంటి ఆ ఘోరమైన పరిస్థితికి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. హబక్కుక్ చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నువ్వు ఎన్నాళ్ళు మా ప్రార్థన ఆలకింపకుండా ఉంటావు? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, దుర్మార్గులు చెలరేగిపోతున్నారు, నీతిమంతులు బలైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎక్కడ చూసినా బలాత్కారం ఎక్కువైపోతుంది, గొడవలు అల్లర్లు చెలరేగిపోతున్నాయి, అసలు ప్రశాంతత లేదు. మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారేమో. ఎందుకంటే ఎంతకాలం ఈ దరిద్రం అనుభవించాలి బాబు? ఎంతకాలం ఈ అప్పుల్లో ఉండాలి? ఎంతకాలము ఈ రోగముతో బ్రతకాలి? ఎంతకాలము ఏ పనులు జరగకుండా అందరితోటి అవమానము పొందుతూ ఉన్నాం. రకరకాలుగా మాట్లాడుతున్నారు. నా కొడుకు ఎప్పుడు మారుతాడు, నా కుమార్తె ఎప్పుడు మారుతుంది, నా భర్త ఎప్పుడు మారుతాడు, మాకు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం, మాకు మంచి ఎప్పుడు జరుగుతుంది. నేను ఎంత ప్రార్థన చేశానో, ప్రార్థన చేసి చేసి అలసిపోతున్నానే కానీ ఏమీ జరగట్లేదని ఏడుస్తున్నావేమో. దేవుడి దినాన్ని న్యాయము ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి అధ్యాయంలో అలాగే ప్రార్థన చేసుకుంటూ 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. చూడండి, నీవు ఇలాంటి పరిస్థితులను చూడలేవు కదా బాబు, కానీ ఎలా చూస్తున్నావు? చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు దేవా అని ప్రార్థిస్తూ అంటున్నాడు. చదవండి. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గూర్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషముడి గొంతులు వేయుచున్నాడు. నీవు చూడవా?
దేవా, సాతానుడిలాగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఏలిక లేని చేపలతో, ప్రాకు పురుగులతోనూ. నీవు నరులను సమానులుగా కొన్ని సమయాల్లో మనకంటే చిన్న వాళ్ళ దగ్గరికి మనం తల ఉంచుకుని వెళ్ళవలసి వస్తుంది. కొన్ని సమయాల్లో మనతో మాట్లాడటానికి కూడా సరిపోని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారిని సహాయం అడగవలసి వస్తుంది. అవసరమైతే ఎంత స్థితి కన్నా దిగజారి దుర్మార్గుల పాదాలు కూడా పట్టుకోవాల్సి వస్తుంది నీతిమంతుడు. ఇదంతా ఏంటి? ఈ పరిస్థితి ఏంటి ప్రభువా అని అడుగుతూ బాధపడుతూ ప్రార్థన చేశాడు హబక్కుకు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎంతకాలం ఇది న్యాయం జరిగించు అని అడిగితే దేవుడు అద్భుతమైన మాట ప్రకటిస్తున్నాడు. 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ దర్శన విషయము చూడండి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అక్కడ ఏమన్నాడంటే దేవుని వాక్కు హబక్కుకు వచ్చి, భయపడకు, ఇదిగో ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, తప్పక నెరవేరును. చూడండి, భయపడకు హబక్కుకు, అది తప్పక జరుగును, తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. ఏమన్నాడు? అది తప్పక జరుగును, తప్పక జరుగుతుంది. ఏది? జాగు చేయకవచ్చు. ఏది జరుగుతుంది? దేవుడు నీ పక్షముగా న్యాయము తప్పక జరిగిస్తాడు. నీవు చాలా పెద్ద ప్రార్థన చేసావు, నేను చూడలేదనుకోకు, నేను చూస్తున్నాను. అది ఆలస్యమైంది, నాకు తెలుసు, నేనే ఆలస్యము చేశాను, కానీ అది తప్పక జరుగును. గత సంవత్సరం ఏదైనా జరగవలసింది జరగకపోతే ఈ సంవత్సరం, ఈ నెలలో దేవుడు బయలుపరుస్తున్నాడు, అది తప్పక జరుగును. తప్పక ఇల్లు కడతావు, తప్పక పెళ్లి చేస్తావు, బిడ్డను ఎత్తుకుంటావు, సాక్ష్యం ఇస్తావు, అప్పులన్నీ తీర్చి ఎలుగెత్తి దేవుని కనపరుస్తావు. నీ పాడి, నీ పంట, అన్ని విషయాల్లో మరలా గొప్ప అభివృద్ధి రావటం చూడబోతున్నావు. అయిపోయింది, ఇంక జరగదనుకోకు. ఆలస్యమైనను బలమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. ఏమన్నాడు? అందరూ చదవాలి, అందరూ చదవండి, అందరూ ఆమెతో చెబుతా. చెప్పమ్మా, చదువు. అది ఆలస్యముగా వచ్చినను, చెప్పండి. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగును, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందంటాడు అతను, న్యాయము జరగట్లేదు, ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారము జరుగుతుంది. ఎప్పుడు కరుణిస్తావు? ఎప్పుడు రక్షిస్తావు నా బిడ్డని? ఎప్పుడు రక్షిస్తావు నా కుటుంబాన్ని? ఎప్పుడు చేస్తావయ్యా? చేసి 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 నోరెండిపోయిందయ్యా, విశ్వాసముతోనే ఉన్నాను, ఏమీ జరగలేదని ఏడుస్తున్నావేమో. అది తప్పక జరుగును, అది తప్పక జరుగును. అది ఆలస్యముగా వచ్చినను జాగు చేయక అది వచ్చి నెరవేరును. మీ అందరి పక్షముగా దేవుని వాగ్దానము 100% నెరవేరును. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ పక్షముగా దేవుడు న్యాయము జరిగించనై ఉన్నాడు. నీ బ్రతుకులో నీకు అన్యాయం జరిగిందేమో, నీ కుటుంబంలో అన్యాయం జరిగిందేమో, నీ అన్నదమ్ముల మధ్య నీకు అన్యాయం జరిగిందేమో, అక్క చెల్లెల మధ్య అన్యాయం జరిగిందేమో, ఆఫీసులో అన్యాయం జరిగిందేమో, ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో దేవుని కనికరం వచ్చింది. బలమైన న్యాయము నీ పక్షముగా దేవుడు చేయబోతున్నాడు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. బలమైన దీవెనతోటి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. చెరలో నుండి విడిపించిన సంవత్సరము తిరిగి మరలా నీ సంతతి సమకూర్చబడుతుంది. ఈరోజు పరిశుద్ధ దేవుడు మాట్లాడే మాట, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. కార్యము దేవుడు న్యాయము జరిగిస్తున్నాడు. అందరు తలలు వంచండి.
ఎక్కడున్నవారు అక్కడే మోకరించండి. మోకరించి సాగిలి పడదాం, నమస్కరించి మోకాల మీద నిలబడదాం. అందరూ కూడా మోకాల మీద నిలబడదాం. ప్రయత్నం చేయండి. మోకరించటంలో ఎన్నో బలమైన కార్యాలు మనం చూస్తాం. మోకరించటంలో దేవుని జవాబును పొందుకుంటాం. ఎక్కడున్నవారు అక్కడే ఒక్కసారి మోకరించడానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంచి నీవు మొర్ర పెట్టి ప్రభునడుగు చూడుమన్నా, నీకు మేడమిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు. నీకు మేడమిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు. మోకాళ్ళు వంచి నీవు మొర్రపెట్టి ప్రభునడుగు చూడుమన్నా. ఒక్కసారి మోకాళ్ళ అనుభవంలోకి వెళ్దాం. మోకాళ్ళ ప్రార్థనకి గొప్ప విజయం దేవుడిస్తాడు. మనమందరము మోకాళ్ళ మీద నిలబడదాం, నమస్కరిద్దాం. ఒక్కసారి మోకరించడానికి ప్రయత్నం చేయి. నీవు అందగాడివైనా, నీవు ఆటగాడివైనా, నీవు అందగాడివైనా అందరూ మోకరించి న్యాయము జరిగించి బాబు అని అందరూ 2 చేతులు పైకెత్తి, నీకు న్యాయము కావాలని అడుగుతున్నావు కదా. ఈరోజు దేవుడు ప్రకటించాడు, నీ బ్రతుకులో న్యాయము 100% దేవుడు జరిగిస్తున్నాడు. న్యాయము ప్రకటించాడు. అది ఆలస్యముగా వచ్చినను అది తప్పక జరుగును, అది తప్పక నెరవేరును. దేవుడే న్యాయము నెరవేర్చబోతున్నాడు. దేవుని వాగ్దానము నెరవేరబోతా ఉంది. 2 చేతులు తలపైన పెట్టున్నారు. అందరు 2 చేతులు తలపైన పెట్టున్నారు. మోకాల మీదే ఉండి, నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను దీవించు దేవా అడగండి. నన్ను ఆశీర్వదించు. ఏం కావాలో అడగండి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. నీ రక్తంలో కడగండి. నాకు సాక్షిగానే ఉండండి, నాకు యజమానుడిగా ఉండండి, నా స్నేహితుడిగా ఉండండి. నాకు నీవు తప్ప నాకు వేరే దారి లేదు. న్యాయము నువ్వు చేస్తావు. ఆలస్యం అయిందేంటి అని అనుకున్నాను. ఇంత ప్రార్థిస్తే జవాబు రాలేదేంటి అనుకున్నాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. అది ఆలస్యముగా వచ్చినను అది నెరవేరును, అది తప్పక జరుగును. నీ విశ్వాసముతో బ్రతుకు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఓ హబకుక్, బాధపడకు, త్వరగా న్యాయము జరగబోతా ఉంది. ఓ హబకుక్, భయపడకు, నూతన క్రియ జరగబోతుంది. నమస్కరించండి, కళ్ళు మూసుకుని. త్వరగా దేవుని మహిమ మనల్ని ఆవరించింది. నన్ను ఆశీర్వదించు ప్రభు, నా పాపాలు క్షమించు ప్రభు, నన్ను బాగు చేయి బాబు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా ఇంటిలో నెమ్మది దయచి, నా ప్రాణమునకు నెమ్మది దయచి, నా ఇంటికి రక్షణ దయచి. నాతో మాట్లాడావు. నేను ధైర్యముగా బ్రతుకుతాను, నేను విశ్వాసముతో ఉంటాను. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.